ఈరోజు మనం how to convert the sum of product SOP form into POS form. Okay, so equation is F is equals to A B bar C plus A bar B C bar. This is the equation. So how to convert the SOP form into POS form? So that is the problem you need to solve. So ఈరోజు మనం SOP form నుంచి POS form కి ఎలా మార్చాలి అనేది నేర్చుకుందాం. ఈక్వేషన్ ఏంటంటే F is equals to A B bar C plus A bar B C bar. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్టెప్ 1 కాంప్లిమెంట్ ద ఎస్ఓపి ఫామ్. ఎస్ఓపి ఫామ్ ని కాంప్లిమెంట్ చేయాలి అంటే ఎఫ్ బార్ చేయాలి. ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి సి బార్ హోల్ బార్. సో ఇలా కాంప్లిమెంట్ చేసిన తర్వాత దీన్ని ఏ బి బార్ సి హోల్ బార్ డాట్ ఏ బార్ బి సి బార్ హోల్ బార్. ఓకే, మనకి డెమార్గన్స్ లాస్ ఏమని చెప్తుందండి, ఏబి బార్ ఉందంటే ఏ బార్ ప్లస్ బి బార్ అని రాయాలి. అలాగే ఏ ప్లస్ బి హోల్ బార్ ఉంటే ఏ బార్ డాట్ బి బార్ అని రాయాలి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా ఊహించుకుంటే ఏ బార్ డాట్ ఏ బార్ ప్లస్ డాట్ ఉంటే ప్లస్ ఏ బార్ ప్లస్ బి బార్ బార్ ప్లస్ సి బార్. అలాగే ఇది ఏ బార్ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్ బార్. ఓకే, ఇప్పుడు ఏమొస్తుందంటే ఏ బార్ బి బార్ బార్ అంటే బి బార్ బార్ అంటే బి అవుతుంది ప్లస్ సి బార్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. ఇది కాంప్లిమెంట్ చేసినప్పుడు వచ్చిన ఎక్స్ప్రెషన్. స్టెప్ 2 ఏంటంటే సింప్లిఫై ది ఎక్స్ప్రెషన్. సింప్లిఫై ది కాంప్లిమెంట్ ఎక్స్ప్రెషన్. పైన ఫామ్ని సింప్లిఫై చేయాలి. కాంప్లిమెంట్ ఫామ్ ఎక్స్ప్రెషన్. సింప్లిఫై ది అబోవ్ కాంప్లిమెంట్ ఫామ్ ఎక్స్ప్రెషన్. సో సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేయాలంటే మల్టిప్లై చేయాలి. ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి ఏ బార్ ప్లస్ ఏబి. ఏతో దీన్ని అంతటిని మల్టిప్లై చేయండి. ఏ బార్ ప్లస్ ఏబి ప్లస్ ఏసీ బార్ ప్లస్ బితో మల్టిప్లై చేయండి. బి ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్. ఇప్పుడు సితో మల్టిప్లై చేయండి. ఏ బార్ సి ప్లస్ బీసీ ప్లస్ సిసి బార్. ఏ బార్ 0 అవుద్ది, సిసి బార్ 0 అవుద్ది, బిబి బార్ 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు రిపీటెడ్ టర్మ్స్ ఏమైనా ఉంటే చూసుకోండి. ఏబి ప్లస్ ఏసీ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ. ఓకే, సో ఇందులో కామన్ టర్మ్స్ ఏమన్నా ఉన్నది కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఏబి ఉంది, ఇక్కడ ఏ బార్ సి ఉంది, వేరే టర్మ్ బిసి ఉంది ఇది. సో మన కాన్సెన్సస్ థియరం ప్రకారంగా ఏబి ప్లస్ ఏ బార్ సి ప్లస్ బీసీ అని రాస్తే దీన్ని మనం ఏబి ప్లస్ ఏ బార్ సి అని రాసేయచ్చు కదా, బీసీ టర్మ్ తీసేయచ్చు. సో ఆ విధంగా బీసీ టర్మ్ తీసేద్దాం. అలాగే అలా తీసేస్తే మనకి ఏసీ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి ఉంటుంది. సో ఇది సింప్లిఫై టర్మ్. ఇంతకు మించి సింప్లిఫై చేయడం కుదరట్లేదు. ఓకేనా, ఇప్పుడు ఏం చేద్దామంటే స్టెప్ 3 కాంప్లిమెంట్ ద ఫంక్షన్ వన్స్ అగైన్. ఈ ఫంక్షన్ ఒకసారి మళ్ళీ కాంప్లిమెంట్ చేయండి. అంటే ఎఫ్ బార్ ఆల్రెడీ ఇది ఎఫ్ బార్ ఆల్రెడీ. సో ఎఫ్ బార్ని ఇంకొక బార్ చేద్దాం. అంటే ఏసీ బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బార్ సి హోల్ బార్ చేస్తే ఏ బార్ ప్లస్ సి బార్ బార్ అంటే సి బార్ బార్ డాట్ ఇది ఏ బార్ ప్లస్ సి బార్ బార్ డాట్ ఉంటే ప్లస్ ప్లస్ ఉంటే డాట్ రాయాలి కదా. సో ఇది ఏ బార్ బార్ ప్లస్ బి బార్ బార్. అలాగే ఇది బి బార్ బార్ ప్లస్ సి బార్ బార్. అలాగే ఇది ఏ బార్ బార్ ప్లస్ సి బార్. సో ఇప్పుడు ఇది ఏ ప్లస్ సి అవుతుంది. ఏ బార్ బార్ ఏ బార్ బార్ అంటే ఏనే. సో అలాగే ఇది ఏ ప్లస్ బి అవుతుంది, ఇది బి ప్లస్ సి అవుతుంది, ఇది ఏ ప్లస్ సి బార్ అవుతుంది. సో ఇది పిఓఎస్ ఫామ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఫస్ట్ స్టెప్లో కాంప్లిమెంట్ చేసాం. ఎస్ఓపి ఫామ్ని కాంప్లిమెంట్ చేసాం అంటే ఎఫ్ డాష్ రాసాం. తర్వాత సింప్లిఫై చేసాం. ఎఫ్ డాష్ని సింప్లిఫై చేసాం. తర్వాత ఎఫ్ డాష్ సింప్లిఫై చేసి మళ్ళీ డబుల్ డాష్ చేసాం. అప్పుడు పిఓఎస్ ఫామ్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు.